సిరిసపల్లి డంపింగ్ యార్డుకు సంబంధించి అదేవిధంగా డంపింగ్ యార్డు నిర్మిస్తే అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద, జంతు సంపద, అదేవిధంగా జనావాసాలకు దూరంగా కట్టాలి అనే మీ డిమాండ్ ఏదైతే ఉందో దాని మీద మీరు ఏమని మాట్లాడతారు? ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా రేవంత్ రెడ్డి అనే ఒక సీఎం, అంటే అతను సీఎం స్థాయి కాదు కానీ సీఎం అని చెప్పుకుంటారు, మాకు సీఎం కాదు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు అసెంబ్లీలో గల్లమెత్తుతుండ్రు, ఆయన గొంతు నొక్కాలనే ప్రయత్నంగా ఇక్కడ హుజరాబాద్ లో డంపింగ్ యార్డ్ పెడుతున్నారు. 1000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉందండి బయట, ఇక్కడ కేవలం 10-15 ఎకరాలలో డంపింగ్ యార్డ్ పెడతా అని ఇక్కడ ప్రపోజల్ పెడతారా? అంటే ఇదేంది? ప్రజలు చూస్తలేరా? కళ్ళకు గంతలు కట్టుకుని ఉన్నారా? రాజకీయ కక్ష సాధింపు ఇది. కేవలం కౌశిక్ రెడ్డిని అనగదొక్కాలే. అంటే మరి కౌశిక్ రెడ్డి గారిని అనగదొక్కితే మరి కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి వచ్చేటువంటి లాభం ఏమున్నది? మరి ఇప్పుడు వాళ్ళు ఏదో చేద్దామనుకున్నారు, కౌశిక్ రెడ్డి గారి మీద బురద జల్దామనుకున్నారు, కానీ శాశ్వతంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే కార్యక్రమం వాళ్ళే మొదలు పెట్టుకున్నారు. రేపు రాబోయే కాలంలో 2024లో ఇది శాంక్షన్ అయింది. ప్రజలకు ఆధారాలతో సహా, పేపర్లతో సహా వాడి కౌశిక్ రెడ్డి అన్న ఎమ్మెల్యే గారు చూపించారు. ప్రజల పక్షాన పేపర్లతో సహా, ఆధారాలతో సహా కౌశిక్ రెడ్డి అన్న చూపించిండు. రేపు పొద్దుల ప్రజలకు తీసుకుపోతాడు. ప్రజలు విజ్ఞావంతులు. ఇక్కడ కరీంనగర్ గడ్డ ఉద్యమాల గడ్డ, ఇది పోరాటాల గడ్డ, హుజురాబాద్ అడ్డ. ఇక్కడ ఉద్యమాలు కొత్త కాదు. నువ్వు ఏదో అనుకుంటావు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కాదు ఇది, వేస్ట్ టు పబ్లిక్ హెల్త్ ప్లాంట్. ఇది పబ్లిక్ హెల్త్ ని సర్వనాశనం చేసే ప్లాంట్. అంటే ఇప్పుడు జనాలు ముఖ్యంగా ఏమనుకుంటున్నారు? మరి ఇక్కడ ఇలాంటి ప్లాంట్ పడితే మరి వాళ్ళకి ఏమన్నా నష్టాలు ఉన్నాయి, లేదంటే దాన్ని వ్యతిరేకిస్తాము, లేదంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ విధంగా చెప్పదలుచుకున్నాము అనే విషయాలు ఏవైతే ఉన్నాయో ఏమనుకుంటున్నారు మరి జనాలు? ఇప్పుడు అన్న, నా ఇంటి ముందట పక్కింటోడు తీసుకొచ్చి చెత్త పోతే ఊకుంటానా అన్న? నేను ఊకోను కదా. ఇప్పుడు నీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అవుతుంది, అరే తిని బొక్కలు వారేస్తారు, 2 రోజుల దాకా తీయరు, ఏమవుతుంది అన్న? గలీజ్ వాసన వస్తుంది, చెత్త చెదారం వస్తుంది. అంటే ఈ డంపింగ్ యార్డులో రోజుకు 7 టన్నుల చెత్త తీసుకొస్తే, 2 జిల్లాలకు వెళ్ళి డంపింగ్ యార్డుకు చెత్త తీసుకొస్తే దాంట్లో మృత కలేబరాలు ఉంటాయి, దాంట్లో పారిశ్రామిక వాడలల్లో వాడిన రసాయనాలు ఉంటాయి, వ్యర్థాలు ఉంటాయి. దాంట్లో ఎన్ని ఉంటాయండి? చాలా ఉంటాయి. అంటే ఇలాంటి ఒక వాయు కాలుష్యము, జల కాలుష్యము, నీటి కాలుష్యము, ఇప్పుడు భూమిలో ఉన్న 7 పొరలకు ఈ వ్యర్థాలు పోతాయి, ఈ రసాయనాలు పోతాయి. ఇప్పుడు ఇక్కడ ఇది ధాన్య భండాగారం, ఇది హుజరాబాద్. మేల్ ఫీమేల్ వడ్లు ఇక్కడ నుంచి సప్లై అవుతాయి వేరే రాష్ట్రాలకు. అంటే ఇక్కడ ఏమైతే నువ్వు ఎవరికి ఇప్పుడు ప్రజాపాలన చేస్తలేవు, ప్రజాపాలన ప్రగతి రథం చేస్తలేవు, ప్రజలను పీడించే పాలన చేస్తాను, ప్రగతి ఎక్కడా లేదు. నువ్వు 2.5 సంవత్సరాల నుంచి కేవలం నీ మాటలలో మాత్రమే ప్రజాపాలన కనిపిస్తుంది, కానీ నీ ఎక్కడ కూడా నువ్వు ఒక్క ఇటుక కట్టింది లేదు, ఒక్క కర్మాగారం పెట్టింది లేదు. ఏందంటే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యగా కౌశిక్ రెడ్డిని ఎట్లా అనగదొక్కాలి, ఎట్లా ఇతన్ని బ్లేమ్ చేయాలి. కానీ మీరు అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. ఏమైంది? ఇప్పుడు ప్రజల ఆదరణ కౌశిక్ రెడ్డికి పెరిగింది. 1000 సంఖ్యలో ధర్నా చేయడానికి ప్రజలు ముందుకొస్తున్నారు. నిన్న మొన్న చూసిరు మీరు, కాంగ్రెస్ వాళ్ళు అత్తే రాలే, విన్నరా? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు వట్టి మాటలకు మాత్రమే ఇది అంతా ఉన్నది. ఓన్లీ కౌశిక్ రెడ్డి గారు మాత్రమే ఒక ఎమ్మెల్యే అయి ఉండి, ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి ఎవరన్నా చూసిరా ఎక్కడన్నా? 24 గంటలు ఆహారం తీసుకోకుండా ఈ ప్రజల కోసం సేవ చేసే నాయకుని ఎక్కడన్నా చూసినా మీరు? ఇదే రకం. ఇప్పుడు మరి మీరు ఒక బీఆర్ఎస్ నాయకునిగా, అదేవిధంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తిగా మీరు ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ జనాల సాక్షిగా? ఇక్కడ అందరూ రాజకీయ నాయకులు అఖిలపక్షంగా ఏర్పడి రాజకీయ జెండాలను పక్కకు పెట్టి ఒకటే జెండా, ఒకటే ఎజెండా, ఇక్కడ ప్రజల ప్రాణాలు, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం, ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం అందరూ ఒకటే గొడుగు కింద వచ్చారు. ఇవాళ ప్రజలందరినీ మమేకం చేసిన ఘనత నీదే రేవంత్ రెడ్డి, నీదే ఘనత. ఇవాళ నువ్వు నీ పార్టీని బొందబెట్టే కార్యక్రమం ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకున్నావు. రాబోయే 2.5 సంవత్సరాలలో నీ పార్టీ గతి లేకుండా పోతుంది, ప్రజలు తిరగబడతారు. 2.5 సంవత్సరాలలో నువ్వు చేసింది ఏం లేదు. ఈ రోజు హుజురాబాద్ ప్రజల నెత్తి మీద ఒక భారం పెట్టాలని చూస్తున్నావు. ఎట్టి పరిస్థితులలో ప్రాణ త్యాగాలు చేసైనా కూడా ఈ హుజురాబాద్ గడ్డలో డంపింగ్ యార్డ్ రాకుండా మేము అడ్డుకుంటాం.
పార్టీ మా నాయకుడు కౌశిక్ రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఇక్కడ ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా ఇక్కడ 16 రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకా ఇక్కడ నెల రోజులైనా కూడా ఈ టెంట్ ఇట్లానే ఉంటది. ఎప్పుడైతే నువ్వు డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడ నుంచి తీసేస్తున్నావు అనే ప్రకటన వస్తుందో ఆ రోజు వరకు ఈ నిరసన కార్యక్రమాలు పాడి కౌశిక్ రెడ్డి అన్న మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని తెలియజేస్తున్నాం. ఎస్ఎస్బిఎం రాష్ట్ర వర్కింగ్ పేరెంట్ రాష్ట్ర డంపింగ్ యార్డ్ రద్దుకు మన గౌరవ ముద్దుబిడ్డ మడికొండలో శాంక్షన్ అయింది. ఇది బుల్లెట్ మడికొండలో శాంక్షన్ అయ్యి మడికొండ నుండి ఎక్కడికి హుజరాబాద్కి వచ్చింది. మణికొండలో వాళ్ళు ఈ ధర్నా చేసిండ్రు. వాళ్ళు ఇదే పద్ధతిలో చేస్తే అక్కడి నుంచి ఇక్కడికి తరలించారు. మడికొండ నుంచి తరలించిన డంపింగ్ యార్డు హుజరాబాద్కి వచ్చింది. హుజరాబాద్లో ఈ నాయకులే 2003లో తీసుకొచ్చి హుజరాబాద్లో వేసారు. హుజరాబాద్లో అప్పటి ఉన్న నాయకులందరూ తీసుకొచ్చి ఇక్కడ వేసి ఇప్పుడు ఏమంటారంటే అప్పుడు మేము ఆనాడు ఉన్నప్పుడు కాలేదు, ఇప్పుడున్నప్పుడే అయింది. దీన్ని అప్పుడున్న నాయకులైనా ఇప్పుడున్న నాయకులైనా ఇప్పుడు కొత్తగా చేసే నాయకుడు ఓల్లో పెట్టి దాన్ని ఇప్పుడు శాంక్షన్ చేసినప్పటికైనా కానీ ఇప్పటికీ ప్రభుత్వం అయినా ఈ చుట్టూ 20 గ్రామాలు హుజరాబాద్లో ఉన్నది. 20 గ్రామాలకు ఎటు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, వ్యాపిస్తుంది ఈ దానికి కారణంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కేంద్రానికి బండి సంజయ్ గారు అప్పుడున్నాడు ఇప్పుడున్నాడు. అప్పుడు ఎరికైనకు ఇప్పుడు చూద్దాం తెలుసు. నిన్న చూద్దాం మర్చిపోయిండు. నిన్న చూద్దాం నేను కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ అమ్మ చూద్దాం కలెక్టర్ అమ్మ చూసింది. పొద్దున ఎంక్వైరీ చేసి దాన్ని రద్దు చేద్దామని చెప్పింది. సమస్య ఎక్కడి నుంచి మొదలైంది? ఈ రోజుకి 16 రోజులు అంటున్నారు. మరి ఏంటి అసలు డంపింగ్ యార్డు పెడతారా పెట్టారా? ఒకవేళ పెడితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఒకవేళ డంపింగ్ యార్డ్ కనుక పెట్టినట్టయితే మరొక పాలమూరు జిల్లా లెక్క అవుతుంది. రెండు జిల్లాలు 7 నియోజకవర్గాల నుంచి చెత్తను తీసుకొచ్చి హుజరాబాద్ల సిరిసపల్లి శివార్లో ఉన్నటువంటి భూములు వేద్దామనేటువంటి నిర్ణయం చేసుకున్నారు. ఇక్కడికి కొంతమంది చెత్త నా కొడుకులు ఈ చెత్తను తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అది చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడనో 7 నియోజకవర్గాలు 2 ఉన్నటువంటి చెత్తనంతా మా దగ్గర తీసుకురావడం ఏందండి ఈ నా కొడుకులు. కాబట్టి నేనేమంటున్నా అంటే భారత ప్రధాని ఇచ్చినటువంటి నియోజకవర్గం ఇది. పివి నరసింహారావు పుట్టినటువంటి నియోజకవర్గం ఇది. చాలా గొప్ప పేరున్నది. దీన్ని ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాబట్టి ఈ పాలకుల పైన ఇక్కడ ప్రజలంతా తీవ్రంగా నిరసిస్తా ఉన్నారు. కాబట్టి ఈ డంపింగ్ యార్డ్ తీసివేసేంత వరకు ఈ పోరాటం అనేది అవసరమైతే మా ప్రాణాలు అర్పించైనా కూడా ఈ డంపింగ్ యార్డ్ ఆపుతామని చెప్పి ఈ సందర్భంగా పనిచేస్తాం. ఇట్టి నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా మేము డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ చేసే బాధ్యత మాది. మేము అందరు వస్తాను, కానీ మాకు లెటర్ రావాలి కదా. డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ అయిందనేటువంటి లెటర్ వచ్చేంత వరకు ఈ టెంట్ తీసేసి లేదు. ఈ జేసీ నాయకుల ఆధ్వర్యంలో పట్ల డంపింగ్ యార్డ్ క్యాన్సిల్ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు. ప్రజలకు తెలియజేయనిదేమనగా మనకు డంపింగ్ యార్డ్ అనేది చాలా విరుద్ధం. ఈ సిరిసపల్లి గ్రామమే కాదు ఇతర గ్రామాలకు కూడా చాలా కష్టాల పాలవుతుంది. చిన్నపిల్లలు కాడికెళ్ళి చదువుకునే పిల్లల కాడికెళ్ళి మన పెద్ద ప్రాణాలకు ప్రాణహాని జరుగుతుంది కనుక ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని సీఎం గారిని కోరుతున్నాం. ఇంతకుముందు మన శాసనసభ్యుడు ఆయన పేరు కౌశిక్ రెడ్డి గారు మరియు ఇంకో ఆయన వచ్చింది ఎవరే కౌశిక్ రెడ్డి గారు మరియు ఆయన చెప్పినట్టు మాకు ఆదావిధిగానే మేము నిరసన ప్రకటిస్తాం కనుక దయచేసి ఈ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలి, లేకపోతే ప్రాణాలు కూడా ఇస్తామని మేము ఆరోపిస్తున్నాం. ప్రజలం మేమే కాదు మా భార్య పిల్లలతో సహా వచ్చి ఈ రోడ్ల మీద పడుకునే సమస్య వస్తుంది కనుక దయచేసి ఇది ఆపండి. ఈ నెల మార్చి 25 తారీఖు రోజు కూడా మేము ఈ డంపింగ్ యార్డు రద్దు చేయండి, మాకు ఈ డంపింగ్ యార్డు వలన గుండె జబ్బులు, అనారోగ్య పక్షవాతము ఇలాంటి జబ్బులు కూడా మాకు వస్తాయి, ఈ డంపింగ్ యార్డును రద్దు చేయాలని కూడా మేము
ఎంఆర్ఓకు వినతి పత్రం ఇచ్చాము. 20-30 మంది మేము ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళాము. వెళ్ళి సార్ మాకు ఇది డంపింగ్ యార్డు మొత్తమే మాకు తీసేయాలని ఎంఆర్ఓ ఆఫీస్కు దరఖాస్తు ఇచ్చినాము. గత ప్రభుత్వం మే 20 తారీఖు 2020లో గత ప్రభుత్వ పాలకులు నిర్లక్ష్యాల వల్ల ఈ డంపింగ్ పెట్టడం జరిగింది. దానికోసం మన ప్రజల మానవుల ప్రాణాలు బలి అవుతాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను.